హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం మిథున రాశి వారికి 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలు గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తూ ఉంటుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ కన్సల్టేషన్ కి పేమెంట్ ఉంటుంది. ఆఫ్టర్ పేమెంట్ మీ యొక్క ప్రశ్నలకు సమాధానం, మీ యొక్క జాతకాన్ని అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మిథున రాశి వారికి ప్రస్తుతము అన్ని గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క రాస్యాధిపతి అయిన బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, చతురస్థానంలో ఉచ్చస్థితి. అలానే మీకు పంచమ స్థానానికి గోచరించడం జరుగుతుంది అక్టోబర్ నెలలో. సో ఈ శుక్ర బుధుల యొక్క పరివర్తన జరుగుతుంది. రాజయోగాధిపతి అయిన శుక్రుడు బుధుడు మీకు పరివర్తన చెందడం వల్ల ఇది మంచి శుభ ఫలితము. ఆర్థికంగా మంచిగా ఉంటుంది. ఈ నెలలో మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహము మీ యొక్క జన్మ రాశిలో ఉండటం వల్ల ఎక్కువగా పరీక్షా సమయం అని చెప్తూ ఉంటాము. ప్రతి ఒక్క విషయంలోనూ మీరు లెసన్స్ నేర్చుకోవటము ఎక్కువగా ఉంటుంది. కొంచెం శ్రమంగా ఉంటుంది, కష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. మీ యొక్క జన్మ రాశిలో ఉన్నాడు గురువు కాబట్టి. అయితే మీకు ఇప్పుడు గురుడు అతిసార గోచారంగా ముందుగానే మీకు వచ్చేసి అక్టోబర్ 19వ రోజు కర్కాటక రాశికి రావడం జరుగుతుంది. ఇలా కర్కాటక రాశికి గురువు వచ్చినప్పుడు అక్కడ ఉచ్చస్థితిని పొందుతాడు ద్వితీయ స్థానంలో. జన్మ రాశిలో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా పరీక్షలు ఇస్తూ ఉంటే ఇప్పుడు మీకు ధనయోగాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఏదైనా మీరు ధనం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, లేదా ఏదైనా ఆర్థికంగా మీకు ఇబ్బందులు ఉన్నట్టయితే అందులో నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. ధన ఆదాయం మీకు మంచిగా ఉంటుంది ఈ నెలలో. ఎందుకంటే మిగతా గ్రహస్థితులు అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క పంచమ స్థానంలోనే సూర్యుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ మీకు పెద్దగా సమస్య లేదు. బుధగ్రహము, కుజగ్రహము, ఇవి గ్రహస్థితులు మీకు పంచమ స్థానంలో ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది లేదు. బుధుడు శుక్రుడితో పరివర్తన చెందటము ఇది మీకు మంచిదన్నమాట. మీ యొక్క అష్టమ స్థానాన్ని గురువు చూడటము, అలానే మీ యొక్క దశమ స్థానాన్ని గురువు చూడటం వల్ల మీకు వృత్తి ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధిని ఇస్తుంది. సో జాబ్ రిలేటెడ్ గా ఏదైనా మార్పు తీసుకొని రావాలన్నా కూడా మీరు తీసుకొని రావచ్చు. మీకు మంచిగా మీరు కొంచెం ఇంకా బాగా సౌకర్యంగా ఉండేందుకు, ఆరోగ్య విషయంలో ఉండే సమస్యలు తీరడానికి చిన్న అవకాశం అయితే కనిపిస్తున్నాయి. సో లగ్జరీ అనేది మంచిగా ఉంటుంది. సో ఓవరాల్ గా మిథున రాశికి వచ్చేసి ఈ నెలలో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇది గోచార ఫలితం మాత్రమే. గోచార ప్రకారం మీకు మంచిగా ఉంది. అయితే మీ యొక్క జన్మ జాతకాన్ని అనుసరించి ఫలితాలు అనేది కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్తున్న ఈ ఫలితం అనేది ఎంతవరకు మీకు మ్యాచ్ అవుతుందంటే మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఎంతమైనప్పటికీ కొంతవరకైనా మీకు ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది డెఫినెట్గా పనిచేస్తుంది. సో ఆర్థికంగా మీకు అభివృద్ధి, ఎడ్యుకేషన్ ఉన్నవారికి కూడా మంచిగా ఉంటుంది. బిజినెస్లో ఉన్నవారికి మంచి అభివృద్ధిని ఇస్తుంది. శనిగ్రహము, రాహువు వచ్చేసి మీకు భాగ్యస్థానంలో, కేతువు తృతీయ స్థానంలో. సో ఏ గ్రహాలు కూడా పెద్దగా ఇబ్బంది కలిగించే స్థానంలో లేదు. సో అదన్నమాట గోచార ఫలితం మీకు వచ్చేసి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.